హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నోస్. సార్, నానో బనానా అని ఒక ఫ్యూచర్ ని జెమినీ AI తీసుకురావడం జరిగింది. దీన్ని చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. కాకపోతే దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీన్ని యూజ్ చేసి డబ్బులు పోగొట్టుకున్నామని కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు ఇది మంచిదా లేకుంటే చెడ్డదా? ఈ నానో బనానా ఫ్యూచర్ ని ఏ విధంగా వాడాలి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నానో బనానా అనే ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పుడు అది మనకి ఏదన్నా ఒక కొత్తది దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దాని మీద ఇండియన్స్ పడతారు. సో అలాగే ఇప్పుడు అందరూ నానో బనానా మీద పడి దాని పోస్టులు షేర్ చేసుకోవడం, తమ అభిమాన హీరోల ఫోటోలు దాంట్లో పెట్టి వాళ్ళని మనకు నచ్చినట్టుగా మార్చేసి వాళ్ళకి పెట్టడం, ఇవన్నీ మొదలైపోయినాయి. సో అసలు ఈ నానో బనానా అంటే ఏంది, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఆల్రెడీ సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా వాడండి, దీనివల్ల మోసపోతారు, మీరు అవాయిడ్ చేయండి అని కూడా ఆయన పిలిపించాడు, ట్వీట్ చేశాడు. సో ఎందుకు నానో బనానా ఇంత డేంజర్ అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏంటి అది నానో బనానా? నానో బనానా అంటే అరటిపండు, నానో అంటే చిన్నదని, చిన్న బనానా అని. అది ఏంటంటే సరదాగా పేరు పెట్టారు దాన్ని. ఇది మామూలుగా మనకి ఫస్ట్ చాట్‌జిపిటి అనేది వచ్చింది. చాట్‌జిపిటి అనేది ఏంటి, అదొక జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే మనం ఏదన్నా ఒక ప్రశ్న లేకపోతే డౌటు ఏదన్నా ఒకటి అడిగితే అడగడాన్ని ప్రాంప్ట్ అంటారు, ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్ట్ అంటే మనం అడగడం, మనకు కావాల్సిందని అడగడం. సో దీంట్లో న్యూస్ అడగచ్చు, లేకపోతే మనకిన్న డౌట్ అడగచ్చు, మన ఆరోగ్య సమస్య అడగచ్చు, లేకపోతే మనకి ఏదన్నా ఒక ఇమేజ్ కావాలి, నాకు ఇలాంటి ఇమేజ్ కావాలని అడగచ్చు, ఏదైనా అడగచ్చు. సో అలాగా అడిగినప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది. అదేం చేస్తుందంటే, ప్రధానంగా ఏం చేస్తుందంటే ఇంటర్నెట్లో ఉండే అనేక సోర్సుల ద్వారా స్పీడ్గా కలెక్ట్ చేసి సెకండ్లలో మనకి ఆన్సరు ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. మనం ఎలా అడిగితే అలా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. రెండవది, క్రియేటివ్గా మనం ఒక స్టోరీ లైన్ ఇస్తాము, దీన్ని డెవలప్ చేసి నాకు ఒక సినాప్సిస్ తయారు చేయంటే తయారు చేసిస్తుంది. లేదు దానికి సీన్లు రాసిమంటే సీన్లు రాసిస్తుంది, స్క్రిప్ట్ రాసిమంటే స్క్రిప్ట్ రాసిస్తుంది, డైలాగులతో కూడా. అది రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఈ చాట్‌జిపిటి వచ్చినాక పోటీ పెరిగింది. జెమినీ, తర్వాత కోపైలట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, తర్వాత మన ఇండియన్ ఉన్న పెర్ప్లెక్సిటీ, క్లాడ్ ఏఐ, తర్వాత చైనా వాడిది డీప్ ఫేక్, ఇలా రకరకాలుగా వచ్చాయి. అందులో జెమినీ ఏఐ అనేది కూడా ఒకటి వచ్చింది. వాళ్ళది డీప్ మైండ్ అంటారు. డీప్ మైండ్ కంపెనీ తరపున జెమినీ ఏఐ అనేది పెట్టారు. జెమినీ ఏఐ కూడా ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ చాట్‌జిపిటి లాగా పనిచేస్తాయి. ఇందులో మళ్ళీ 2 వెర్షన్లు ఉంటాయి. ఒకటి ఫ్రీ వెర్షన్, ఒకటి పెయిడ్ వెర్షన్. పెయిడ్ వెర్షన్లో కూడా మళ్ళీ ప్లస్ అని, ప్రో అని రకరకాలుగా పెడతారు. దాన్ని బట్టి మనం డబ్బులు పే చేయాలి. ఇది ఏంటంటే టెక్స్ట్ అడిగితే ఇమేజ్ వస్తుంది, మళ్ళీ ఇమేజ్ నుంచి వీడియో చేయొచ్చు. అంటే టెక్స్ట్ నుంచి కూడా డైరెక్ట్గా వీడియో చేయొచ్చు. మనం ఒక టెక్స్ట్ అడిగామనుకో, నేను ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ ఫోటోని నువ్వు మార్చేసి ఇవ్వు అని పెట్టేస్తే నేను డ్యాన్స్ చేస్తున్నట్టుగా అది వీడియో వచ్చేస్తుంది. ఎక్కడ చేస్తున్నావు ఏంటి అనేది కూడా అడగచ్చు. అలాగా ఇప్పుడు నానో బనానా అనేది ఏంటంటే ఒక ఇమేజ్ ఫీచర్ అనమాట. దీన్ని జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ అంటారు. దీనికి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరు అనమాట నానో బనానా. అంటే కిచెన్లో టేబుల్ మీద ఒక నానో బనానా పెట్టు అని అడిగామనుకో, ఒక ఫోటో పెడతాం, మనం కిచెన్ టేబుల్ ఫోటో పెడతాము. ఈ కిచెన్ టేబుల్ మీద ఒక నానో బనానా యాడ్ చేయంటే అది ఇమీడియట్గా సెకండ్లలో సేమ్ ఫోటోలో నానో బనానా యాడ్ చేసి ఇస్తుంది మనకి. మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఫోటోషాప్ లాంటి యాప్లు, సాఫ్ట్వేర్లో చేస్తున్నారు మాన్యువల్గా. కానీ ఇదేంటంటే ఎవడైనా టెక్స్టే కదా అడిగేయడమే. ఒక్కోసారి రాసే ఓపిక లేకపోతే అడిగేయచ్చు. ఈ ఫోటోలో టేబుల్ మీద ఒక పిల్లిని పెట్టు అని అడిగామంటే అది పిల్లిని పెట్టి ఇచ్చేస్తుంది సులభంగా అనమాట. ఇప్పుడు అదే ఫోటోషాప్కి పోతే ఎవడో పట్టుకోవాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇచ్చేస్తుంది. అట్లాగే తీసేస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, నేను మంచి కోట్ వేసుకున్నట్టుగా నాకు ఫోటో ఇవ్వంటే సేమ్ ఫోటోని కోట్ వేస్తుంది. నాకు హెయిర్ ఇక్కడ తక్కువ ఉంది, కొంచెం నేచురల్గా హెయిర్ యాడ్ చేసి ఇవ్వంటే నేను హెయిర్ యాడ్ చేసి ఇచ్చేస్తుంది. అట్లా మనకి ఏది కావాలో, నా నెత్తి మీద ఒక టోపీ పెట్టి ఇవ్వంటే టోపీ పెట్టిస్తుంది. అంటే ఉన్నవి తీసేయడం, లేనివి యాడ్ చేయడం,
దాన్ని మార్చడం, స్టైల్ మార్చడం, బ్యాక్గ్రౌండ్ మార్చడం. బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి పెయింటింగ్ పెట్టంటే పెయింటింగ్ పెట్టు, నీకు ఫలాని పికాసో పెయింటింగ్ పెట్టు అన్నామంటే పికాసో పెయింటింగ్ పెడుతుంది. లేదు మనం ఒక ఫోటో యాడ్ చేసి దీని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయంటే, అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి. మనం ప్రాంప్ట్ అంటే చెప్పాను కదా, మనం అడిగేదాన్ని ప్రాంప్ట్ అంటారు. ఈ ప్రాంప్ట్ ఎలా అడగాలో కూడా నేర్చుకునే దానికి ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అంటారు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. ప్రాంప్టింగ్ ఎలా అడగాలనేది కూడా ఒక స్కిల్ అనమాట, డెవలప్ అయింది ఇప్పుడు. సో రెండోది ఫ్రీగా కూడా ప్రాంప్ట్లు, కొన్ని వేల ప్రాంప్ట్లు ఫ్రీగా కూడా మనకు దొరుకుతాయి. లేదు మనం ఒక టాపిక్ ఇచ్చేసి దీనికి జనరేట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్ అని అడిగామనుకో, వేరే వాడిని జెమినీని పోయి వాడు చాట్ జీపీటీ ప్రాంప్ట్ని డెవలప్ చేసిస్తాడు. ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనం చాట్ జీపీటీలో పెడితే డీటెయిల్గా వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేను అప్లోడ్ చేసేయచ్చు, పీడిఎఫ్ అప్లోడ్ చేసేసి దీన్ని చాప్టర్ వైజ్ సమ్మరీ ఇవ్వు, క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వు, ఎవరి చాప్టర్లో కొన్ని కొటేషన్లు ఇవ్వు, ఎవరి చాప్టర్లో నేనేమి నేర్చుకోవాలో నాకు చెప్పు అన్నాం అనుకో, ఎవరి చాప్టర్ డీటెయిల్గా ఇచ్చేస్తాను. ఆ బుక్ చదవకుండా నీకు మొత్తం బుక్ ఒక 20 పేజీల్లో, ఒక 500 పేజీ పుస్తకం 20-30 పేజీల్లో మనకి సినాప్సిస్ వచ్చేస్తుంది. అలాగా ఈ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ ఫీచర్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక ఫోటోని మనం అప్లోడ్ చేసి ఇవన్నీ అడగచ్చు. అట్లాగే 2 ఫోటోలను పెట్టి ఇద్దరు మనుషుల్ని, ఈ మనిషిని తీసుకెళ్ళి నా పక్కన పెట్టు, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నా పక్కన పెట్టి మేమిద్దరం క్లోజ్గా చేతులు పట్టుకున్నట్టుగా ఒక ఫోటో పెట్టంటే ఫోటో పెడుతుంది. ఇంతకుముందు కూడా ఇలాగ ఉండేవి, కానీ ఇది బాగుంది, స్పీడ్గా ఉంది, ఎఫిషియెంట్గా చేస్తుంది అనమాట. సో అందువల్ల ఇప్పుడు దీన్ని వాడడం మొదలుపెట్టారు. అయితే దీంట్లో వచ్చిన లాభాలు ఏంటంటే, ఎనీబడి క్యాన్ డూ ఇట్. ఇందాక ఫోటో స్టూడియోకి వెళ్ళి నా ఫోటోలో ఒక అమ్మాయి అడుగుతుంది, నాకు ఇక్కడ బొట్టు లేదు సార్, బొట్టు పెట్టి ఇవ్వండి అని. మొన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఫోటో స్టూడియోకి పోతే ఒక అమ్మాయి అడుగుతుంది, సార్ నాకు ఇక్కడ బొట్టు పెట్టేవ్వండి అని. ఎలా బొట్టు కావాలో చెప్తుంది. అది ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళాలని వల్ల వీడిని జెమినీ వాడిని అడిగింది అనుకో, ఒరే నాకు ఇక్కడ పలానా బొట్టు పెట్టేవని. లేదు ఇంకొక ఫోటో పెట్టి ఈ ఫోటోలో ఉండే బొట్టు ఈ ఫోటోలోకి పెట్టు నాకు అని ఇస్తే కూడా అది పెట్టేస్తుంది. ఇది సింపుల్గా అయిపోతుంది. అంటే మనం జస్ట్ టెక్స్ట్ టైప్ చేసినా లేకపోతే వాయిస్తో చెప్పినా అయిపోతుంది. ఫోటో స్టూడియోకి వెళ్ళి అమ్మాయి ఎక్కడికో ఆటోనో ఏదో పట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర, వాళ్ళు రేపురా అంటారు, అప్పటికప్పుడు చేయరు, మళ్ళీ వెళ్ళి ఇవన్నీ ఉంటాయి. ఇవేవి అవసరం లేదు, మనకేం కావాలో అది అడిగితే ఇచ్చేస్తుంది. సో ఇది సౌలభ్యం అన్నమాట. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. సెల్ ఫోన్ ఉంటే చాలు, సెల్ ఫోన్లో జెమినీ యాప్ ఉంటే చాలు, వచ్చేసింది. అయితే దీంట్లో లిమిటేషన్ ఉంటుంది. ఫ్రీ వెర్షన్లో నీకు ఎక్కువ సార్లు అడగడు. ఒక 5 సార్లు 6 సార్లు అడిగినాక, బాబు ఈరోజు నీ పని అయిపోయిందన్నా రేపురా అంటాడు వాడు, ఇంకా అది అడగడానికి లేదు. సో ఆ ప్రాబ్లం ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే, దీన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఈ ఏమారుస్తున్నారు. ఇక్కడ మన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రాచర్ల అనే అబ్బాయిది 70,000 పోగొట్టుకున్నాడు. ఏమంటే జెమినీ వచ్చింది, మీ ఫోటోలను మార్చుకోండి అని వాడికి ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోమన్నారు. దాన్ని క్లిక్ చేయగానే డబ్బులు 70,000 కట్ అయింది బ్యాంకులో నుంచి. సో ఈ ఈ ప్రమాదం ఉంది. మనం అంటే దానికి జెమినీకి సంబంధం లేదు, జెమినీ ఏఐకి దీనికి సంబంధం లేదు. కానీ జెమినీ ఏఐ పిచ్చిలో పడి జెమినీ ఏఐ యాప్ అనగానే మనం క్లిక్ చేసేస్తున్నాం, మనకు అదే కదా కావాలి అనుకొని. సో అదొక ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం, జలక్ భవనాని అనే ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక వీడియో పెట్టింది. ఆమె ఒక ఫోటో పెట్టింది, ఫుల్గా శారీ కట్టుకున్న ఒక ఫోటో పెట్టి ఆమె ఏమడిగిందంటే, నాకు స్టైలైజ్డ్గా స్లీవ్లెస్తో ఉండే ఇమేజ్ ఇవ్వని చెప్పింది. అది బ్రహ్మాండంగా ఇమేజ్ ఇచ్చింది, చాలా బాగుంది, మోర్ గ్లామరస్గా ఉంది. ఆమె అడిగింది డీటెయిల్గా ఇచ్చింది. సో కానీ దాంట్లో ఒక షాక్ తగిలింది ఆమెకి. అక్కడ ఒక మచ్చ పెట్టింది ఏది జెమినీ ఏఐ. ఈ మచ్చ నిజంగానే ఆమెకు ఉంది ఆ ప్లేస్లో, కానీ ఈమె పెట్టిన శారీ ఫోటోలో మచ్చ లేదు. దానికి ఎలా తెలుసు? శారీ కింద ఫలానా ప్లేస్లో ఈమెకు మచ్చ ఉందనే విషయం దానికి ఎలా తెలుసు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి నిపుణులు అంటే ఎక్స్పర్ట్లు చెప్తున్నది ఏమంటే, ఈ జెమినీ ఏం చేస్తుందంటే, ఒక్కసారి మనం ఇన్స్టాల్ చేయగానే
మన ఫోన్లో కానీ మన సిస్టంలో ఉండే సకల సమాచారాన్ని అది గ్రహించేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఫోటో ఉంటుంది, గూగుల్ జెమినీది గూగుల్ ఒకటిది ఒకటే, గూగుల్ ఒకటిదే జెమినీ. అవును. కాబట్టి గూగుల్ ఫోటోలన్నీ అది తీసేసుకుంటుంది. తీసేసుకొని ఈమె ఫోటో ఇంకెక్కడో గూగుల్ ఫోటోల్లో ఉండే మచ్చని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అది. అంటే మనమేం అడగల, మచ్చని తీసుకొచ్చి పెట్టమని అడగల, కానీ అది తీసుకొచ్చింది. అంటే ఇది మనకి తెలియకుండా మన ప్రైవేట్ సమాచారాన్ని అది తీసేసుకుంటుంది. ఇది డేంజర్. మూడో డేంజరు, మనం ఇప్పుడు ఒక మంచి మనకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మనం ఇబ్బంది పెట్టాలనుకున్నాం. ఆ అమ్మాయి ఫోటో పెట్టి, ఈ అమ్మాయి శారీ ఫోటో పెట్టి దీంట్లో బికినీ డ్రెస్ వేసి ఇవ్వన్నాం అనుకో, బికినీ డ్రెస్ వేసి అది ఎంత నేచురల్గా ఉంటుందంటే నిజంగానే బికినీలో కూడా స్విమ్మింగ్ పూల్లో నుంచి పైకి వస్తున్నట్టు ఇవ్వన్నాం అనుకో, స్విమ్మింగ్ పూల్లోంచి ఆమె పైకి వస్తున్నట్టు ఇస్తుంది. లేదు ఒక అబ్బాయితో కలిసి అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో పడుకొని ఉంది, ఇలాగా పక్కన అబ్బాయి పెట్టామని పెట్టేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఒక మామూలు అమ్మాయి ఎప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు, స్విమ్మింగ్ పూల్లో బికిని వేసుకోలేదు, కానీ ఈ ఫోటో నువ్వు వైరల్ చేసావు అనుకో, అమ్మాయి లైఫ్ ఏమవుతుంది? అబ్బాయితో ఎవరితోనే ఉంది, అఫైర్ ఉన్నట్టుగా చెప్పేయచ్చు. ఇట్లా ఇంకా పోర్ను చేయొచ్చు, దీన్ని వీడియో చేయొచ్చు. మళ్ళీ వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కావాలంటే కూడా వీడియో చేస్తుంది. అంటే ఒక శారీలో ఉన్న ఒక మామూలు అమ్మాయిని తీసుకెళ్ళి ఇంకెవరితోనో అబ్బాయితో ముద్దు పెట్టుకున్నట్టు వీడియో చేసేయడం అనేది అందరికీ ఈజీ అయిపోయింది. ఇంతకుముందు ఎక్స్పర్ట్లు మాత్రమే చేసేవాడు, ఇప్పుడు ఎవడైనా చేయొచ్చు. ఇది డేంజర్ అనమాట. సో రేపొద్దున ఇక్కడ ఏంటంటే విలువలు మారలేదు, ఇంకా మనం మోడర్నైజ్ అయిపోలే. నా ఫోటో నీట్గా పోతే పోయిందిలేని అమ్మాయిలు అనుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఒక అమ్మాయి మామూలు ఫోటో తీస్తేనే, ఆ మధ్య అతను అల్లు అర్జున్ దాంట్లో కేశవ క్యారెక్టర్, వాడు ఫోటో తీస్తేనే, వేరే బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫోటో తీస్తేనే అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. ఆ మధ్య ఇద్దరు తమ ఫోటోల్ని కొంత అసభ్యంగా పెడుతున్నారని ఇద్దరు అమ్మాయిలు పురుగు మందు తాగి నల్గొండలో చనిపోయారు. ఇలాగా అమ్మాయిలకి డేంజర్ ఉంది ఫోటోలు పెట్టాలి. నెట్లో ఎక్కడ పెట్టినా అది లాగేసుకుంటుంది. నువ్వు ఎక్కడో నీ పేజీలో పెట్టుకున్నా, నువ్వు దాన్ని పాస్వర్డ్ అని అవన్నీ పెట్టుకున్నా కూడా అది లాగేసుకుంటుంది. సో ఈ డేంజర్ ఉందన్నమాట. అందుకని ఇవన్నీ కూడా డేంజరస్ టూల్స్. అవన్నీ ఉపయోగం ఉంటుంది, అంటే డబుల్ ఎడ్జెడ్ వెపన్ అంటారు, అలాగే మల్టీ ఎడ్జెడ్ వెపన్ అనొచ్చు. వాటికి అనేక ఎడ్జెస్ ఉంటాయి. ఏ ఎడ్జ్ నీకు తగులుతుందో, ఏ ఎడ్జ్ నీకు ఉపయోగపడుతుందో నీకే తెలియదు. అందువల్ల డేంజర్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టు దాన్ని అదే పనిగా వాడడం రాంగు. సో జాగ్రత్తగా ఉండండి అనేది హెచ్చరిస్తున్నారు. అంటే ఫోన్లో ఏ మెసేజ్కి క్లిక్ చేయకూడదు. మనకి డబ్బులు వస్తున్నాయని మెసేజ్లు వస్తుంది, డబ్బులు వస్తుందని క్లిక్ చేసామంటే నీ దగ్గర ఉన్న డబ్బులు పోతుంది, ఎవడు నీకు పిలిచి డబ్బులు ఇడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో గ్రీడ్, భయం, ఈ రెండు వల్ల ఇవాళ ఈ యూజర్స్ అనేవాళ్ళు ప్రమాదంలో పడుతున్నారు. ఒకటేమో గ్రీడు, డబ్బులు వస్తుందనో ఇంకోటనో గ్రీడ్లోకి వెళ్తావు. రెండోది భయం ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి నీ ఆధార్ కార్డు కింద పలాని క్రైమ్లో ఉంది, నిన్ను డీటెయిల్ అరెస్ట్ చేస్తున్నామని, మేము సిబిఐ నుంచి అని ఒక వీడియో కాల్ వస్తుంది. అక్కడ సిబిఐ ఆఫీస్ అన్నీ ఉంటుంది. అది చూసి భయపడిపోతాం. మనం భయపడి ఎవడికి చెప్పకుండా వాడు చెప్పిందన్నీ చేస్తుంటాం. చివరికి మన డబ్బులంతా వాడు లాగేసుకుంటాడు. సో గ్రీడు, భయం అనే ఈ రెండిటి వల్ల చాలా వందల మంది లేదా వేల మంది ఇండియాలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు టెక్నాలజీ వల్ల. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఏది వాడాలి, వాడకూడదా, సేఫా కాదా అనేది ప్రతి క్షణం మనం థింక్ చేయాలి. మనం ఫోన్ వాడుతున్నా, వెబ్సైట్ వాడుతున్నా, మనం ఇది సేఫా కాదా అనేది క్రైటీరియా మన మైండ్లో రన్ అవుతూ ఉండాలి. మనకి తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా మనం చేసుకోవాలి. అట్లాగే ఫోన్లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ పెట్టుకోవడం, సెట్టింగ్స్ మంచిగా ఎవరి దగ్గర మనకు తెలియకపోయినా సేఫ్టీ సెట్టింగ్స్ అంటారు, సేఫ్టీ సెట్టింగ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ చేయాలి. లేకపోతే డేంజర్ అనమాట. ఈ నానో బనానా కొత్తగా వచ్చిన ఒక టూల్ అని చెప్పుకోవచ్చు, అంతకంటే ఏం లేదు. ఈ టూల్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.